మనం ఇప్పుడు ఇవి చదువుతున్నాం, లిటరేచర్ చదువుతున్నామండి. ఈ లిటరేచర్ చదువుతున్న భాష ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే భాష ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ పాణిని అష్టాధ్యాయతో మొదలు పెట్టాలి నేను. సో ఒకప్పుడు ఉంది కదండి, అంతకుముందు భాష లేదా? అంతకుముందు భాష ఈ భాషా రూపంలో లేదు. ఓకే, ఏ భాషలో ఉంది అది? సిగ్నల్స్ అండి, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. కానీ ఉంది కదండి. బట్ నాన్ దానికి ముందు కూడా, దానికి ముందు స్వరపేటికే లేదు కాబట్టి లాంగ్వేజ్ లేదు. దానికి ముందండి అసలు దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ ఎట్ ఆల్ కదా. సో మారుతున్న కొద్దీ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దట్. అంటే దాన్నే ఇవాల్వింగ్ అంటాం. ఈ ఇవాల్వింగ్ ఏంటంటే ఈ మెటాఫిజికల్ స్టేట్ అనేది అంటే కనిపించని ఒక దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు కనిపించే ప్రయత్నంలో శోధించడం అండి కదండి. ఇప్పుడు ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, ఇంత వేదం ఉంది కదా, ఇదంతా మనకి కనిపించిన వాళ్ళు రాశారా? కాదు. వాళ్ళు లేరంటారా? ఉన్నారు. ఎక్కడున్నారు? వెళ్ళిపోయారు. ఎక్కడ? అంటే ఒకప్పటి కాలంలో ఉన్నారు వాళ్ళు, ఇవాళ లేరు. ఓకే, ఎక్కడికి వెళ్ళారు అయితే? మరణించారు. ఎలా? ఏదో ఒక రూపంలో. ఓకే, ఎక్కడికి వెళ్ళి మరణించి నెక్స్ట్ వాట్? మరణించడం అంటే మరణం అయింది, ఇంకెక్కడికి వెళ్ళడం ఉండదు నా ఒపీనియన్లో. మరణం శరీరానికి అంటే పంచభూతాత్మకమైన పంచభూతాల్లో నుంచి వచ్చిన శరీరం మళ్ళీ పంచభూతాల్లో కలవడం. ఓకే, కానీ చావు కూడా ఉండదండి. అంటే పంచభూతాల్లో కలిసినప్పటికీ కూడా ధనంజయ నాడి అని ఒకటి ఉంటుందండి. స్టిల్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఇన్ ద యూనివర్స్. ఇట్ ఈస్ అ కనెక్టివిటీ. ఎందుకంటే ఒక గార్లెండ్కి పువ్వులు ఎలా అయితే గుచ్చుతామో దారం కనిపించదో అలా అంతర్లీనంగా ఈ నాడి ప్రతి వాళ్ళని, ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, కొంతమంది చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది, కొంతమందిని చూడగానే ఎంతకాలమైనా అది మనం అడ్జస్ట్ అవ్వలేము కదండి. ఇలాంటి వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ తోటి కనెక్ట్ అయి ఉండే కొన్ని, అంటే ఒకలాంటి ముద్ర చర్య ద్వారా ఈ నాడి గురించి కనుక తెలుసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ అంతా మీ కళ్ళ ముందు సాకారంగా కనిపిస్తుంది.